గడిచిన వారం, గడిచిన సంవత్సర కాలం మమ్మల్ని అందరినీ మీ చేతుల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మరలా మీ సన్నిధిలో ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం మిమ్మల్ని ఆరాధించుకోవడానికి మమ్మల్ని అందరినీ మీ సన్నిధి వైపు నడిపించినందుకు స్తోత్రాలు తండ్రి. కేవలం మీ కృప, మీ తోడు, మీ సహాయమే సాగుతున్న ఈ జీవితమని పిల్లలు గుర్తించుటకు కృప చేయండి. మీ వాక్యం నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. మీ సహాయాన్ని, మీ తోడును మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమె పిల్లరా, ఆలస్యమైంది. త్వరగానే విషయాన్ని ముగిస్తాను. 2025లో దినములు లెక్కించుట నేర్చుకోవాలా? పిల్లరా, కొత్త సంవత్సరంలో ఎవరైనా ఏం నేర్చుకోవాలనుకుంటారు అంటే, కొత్తగా ఏదైనా చదువుకుందాం, కొత్తగా ఏదైనా కోర్సు నేర్చుకుందాం, కొత్త ఉద్యోగాన్ని ట్రై చేద్దాం, ప్రమోషన్కి ట్రై చేద్దాం, ఇల్లు కొనుక్కుందాం, లేదా ఏదైనా ఈ శరీరానికి ఉపయోగపడే దాని విషయంలో ఏం చేద్దామని ఆలోచిస్తారు. కానీ మన ఆలోచనలు భక్తుల ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. భూమి మీద దేవుణ్ణి నమ్మినవాడు ఈ దినాల విలువ పసిగడతాడు. ఈ దినం యొక్క ప్రాముఖ్యత, దాని వెయిట్, దాని ఇంపార్టెన్స్ అనేది చాలా బాగా గ్రహిస్తాడు. ప్రియులరా, దినములు లెక్కించటం ఏంటి? దినాలు లెక్క పెట్టడం మనుషులకు తెలీదా? తెలుసా తెలీదా? ఈరోజు డేట్ ఎంత చెప్పండి? 5వ తారీఖు. వారం ఏ వారం? ఆదివారం. ఇంకేముంది లెక్క పెట్టడానికి? అంతే కదా, మనం ఇలాగ ఆలోచిస్తాం. లెక్క పెట్టడానికి 5వ తారీఖు ఆదివారం అని మనకు తెలిసిన తర్వాత మళ్ళీ తిరిగి దినములు లెక్కించడం ఏంటి? లెక్క మనుషులకి తెలియదంటే ఎలా లెక్కించాలో తెలియదండి. దినాలలో ఏమి లెక్కించుకోవాలో తెలియదు. దినం యొక్క కష్టం ఎంత ఉందో తెలీదు. పిల్లరా, నేను ఏదైతే టైటిల్ పెట్టానో, ఈ టైటిల్ ఒకప్పుడు భూమి మీద బ్రతికిన ఒక భక్తుడు మోషే గారు దేవుడికి ప్రార్థిస్తున్నారు. తండ్రి, నన్ను ఒక నూతన సంవత్సరంలోనికి తీసుకుని వచ్చావు కదా, మా సంవత్సరాలు భూమి మీద నువ్వు పొడిగిస్తున్నావు కదా, ఆయుష్కాలాన్ని ఇస్తున్నావు కదా, నాకు ఒకటి నేర్పించాలి తండ్రి అని దేవుడిని అడుగుతున్నాడండి. ఏమి నేర్పించమని అడుగుతున్నాడు భక్తుడు అంటే, బైబిల్ చూద్దాం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయానికి రండి. ఇది మోషే గారు చేసిన ప్రార్థన అండి. కీర్తన గ్రంథంలో ఉంది కదా అని ఏ కీర్తనకారుడో రాశాడు అనుకున్నారు. ఇది మోషే గారు చేసిన ప్రార్థన. ఈ ప్రార్థనలో 10వ వచనానికి వెళ్ళేసరికి ఒక మాట చెప్తాడు. 10వ వచనంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అన్నాడు. అవి త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇది సర్వసత్యం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనిషి బ్రతికేది 60, 70, అధిక బలం ఉంటే ఈ 80 సంవత్సరాలు. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు బ్రతికే 60, 70, 80 సంవత్సరాల నీ జీవిత వైభోగం ఏదైతే ఉందో దాన్ని చివరికి దేవుడు తీరుస్తున్నది ఏంటంటే ఆయాసం, దుఃఖం అంట. నీ జీవిత వైభవం ఆయాసం అన్నట్టు. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఆయాసం అంటే అర్థం ఏంటంటే, ఈరోజు ఏం వారం చెప్పండి? ఆదివారం. ఉదయాన్నే మీరు చాలా ప్రశాంతంగా నిద్రలేసి ఉంటారు. ఈరోజు రేపు ఎలా నిద్రలేస్తారు చెప్పండి? రేపు స్కూలుకు పంపించే పిల్లల హడావుడి ఎలా ఉంటుంది చెప్పండి?
రేపు ఉద్యోగానికి వెళ్ళే భర్త హడావుడు ఎలాగుంటుంది, ఉద్యోగానికి వెళ్ళే స్త్రీ హడావుడు ఎలాగుంటుంది, ఒక పక్క వంట ఒక పక్క పిల్లలకి స్కూల్కి బస్ టైం అయిపోయి మరో పక్క ఈవిడ క్యారేజ్ కట్టుకోక ఇంట్లో ఉంటుందండి. నిజంగా 1947 యుద్ధం ఎలా జరుగుతూ ఉంటుందో అలా జరుగుతూ ఉంటుంది. ఫైటింగ్, యుద్ధం. అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఏంటి మనుషుల జీవితం అంతా ఏంటి చెప్పండి ఈరోజు? పరుగు పరుగు పరుగు, ఆయాసం, పరుగు ఆయాసం. దేనికోసం ఇది? పరలోకం కోసమా? అంటే పోనీ ఎంత ఆయాసం, ఎంత పరుగు, ఇంత శ్రమ, ఇంత కష్టం పరలోకం కోసమా? జానెడు పొట్టను నింపుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి, భూమి మీద ఏదో నివాసం, ఒక గృహం కట్టుకోవడానికే తెల్లవారు లేస్తే మనిషి ఆయాసం ఆయాసం. నేను మాట్లాడుతానండి, పోనీ ఎంత ఆయాసపడి కట్టుకున్న దాంట్లో ఓ 200 సంవత్సరాలు ఉంటాడా? ఏమండి, నాకు ఇక్కడ నవ్వు వచ్చేది ఏంటంటే, ఎంత ఆయాసపడిపోయి నిద్రలు మానుకొని, తిండి మానుకొని, అసలు సుఖాలు వదులుకొని దేవుడిని కూడా విడిచిపెడతారు కొంతమంది. ప్రార్థన చేయడానికి టైం లేదు, తర్వాత రేపు చేసుకుందాం వెళ్ళిపోతాం పదండి. ప్రార్థన చేసుకోవడానికి టైం లేక, వాక్యం చదువుకోవడానికి టైం లేక, దేవుడి దగ్గరికి రావడానికి టైం లేక, రాత్రిపూట ఎక్కడైనా బైబిల్ క్లాస్ పెడితేనో, ప్రార్థన జరుగుతుంటేనో అక్కడికి రాలేక, ఏం నువ్వు అంతా అసలు నీ జీవితకాలం ఎందుకు పరిగెడుతున్నావు, ఏం సాధించడానికి అంటే ఒక్క మాటలో తేల్చాడండి దేవుడు. మా జీవితం 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, వాటి వైభవం అన్నాడు చూసారా? వాటి యొక్క వైభవం, వాటి యొక్క సారం ఒక్కసారి తీసుకుంటేనట ఆయాసం, దుఃఖం. అంతేనా? ఏమన్నా ఒకసారి ఏం జరుగుతుందంటే, నేను బాగా ఎక్స్పీరియన్స్ ఉంటాను, నేను ఉద్యోగాలు చేశాను. అంతా కష్టపడి ఆయాసంగా 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 వెళ్ళిపోతే కరెక్ట్గా 5 నిమిషాలు లేట్ అవుతుందండి. బాస్ తిడతాడండి. జీవితం మీద విరక్తి వచ్చి, ఇంక ఎందుకురా నా జీవితం, వీడితో తిట్లు తిని, ఇంట్లో వాళ్ళతో తిట్లు తిని, ఏమంటే నెలాఖరికి వచ్చేసరికి అప్పులోడి కట్టలకి ఆడితో తిట్లు తిని, ఏంటి జీవితం? జీవితం అంతా ఒక దుఃఖం, గందరగోళం కింద కనపడటం లేదండి మనిషిది. ఎందుకు ఈ గందరగోళం అంటే, గమ్యం మరిచాడు, ఎందుకు పుట్టాడో మరిచాడు, ఎవరి కోసం బ్రతకాలో మరిచాడు, ఏం చెయ్యాలో మరిచాడు, ఎలా బ్రతికితే జీవితం భూమి మీద ఆనందకరంగా మారుతుందో మరిచాడు. తెలీదు, చెప్పిన విండు, నమ్మడు. అందుకే మనిషి యొక్క జీవితం చనిపోయేంత వరకు ఆయాసమే. నేను ఈ చనిపోయిన ఒక లెజెండరీ యాక్టర్ అండి, ఏవిఎస్ గారు, మీకు తెలుసు కదా, కమిడియన్ ఆయన హిస్టరీ చదివాను ఒకసారి. ఏంటి ఇతను అంటే, చాలా కష్టపడి పైకి వచ్చాడట, చాలా కష్టపడి సినిమాల్లో పేరు సంపాదించాడు. చివరికి ఆయనకి ఏమైందంటేనండి, లివర్ క్యాన్సర్ వచ్చింది, లివరు పాడైపోయింది. లివర్ పాడైపోతే వాళ్ళ కుమార్తె కూతురండి లివర్ దానం చేసింది. ఆమెకున్న లివర్లో 60% కట్ చేసి ఈయనకి అతికారు. లివర్ అసలు యాక్చువల్గా లివర్ యొక్క గుణం ఏంటంటే, మన దాంట్లో అది కట్ చేసినా సరే ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, దానికి ఉన్న గుణం అది. నేను కట్ చేస్తే నాకు ఎలాగో పెరుగుతుంది, మా డాడీకి పెరగటం లేదు కదని ఈవిడ లివర్ 60% కట్ చేసి వాళ్ళ డాడీకి ఇచ్చింది. వాళ్ళ డాడీకి అతికారు ఆపరేషన్ చేసి. డాక్టర్స్ ముందే చెప్పారట, కొత్తగా అతికిన ఆ లివర్ని కనుక మీ డాడీ లివర్ అబ్జర్వ్ చేసుకుని కలుపుకొని పని చేయటం మొదలుపెట్టిందంటే ఆయన ఎక్కువ కాలం బ్రతుకుతారు. ఒక 5 years 6 years 10 years బతుకుతారు. లేదు అంటే ఇంక మనం చేసేది ఏం లేదన్నారట. ఆపరేషన్ చేసేటప్పుడు చెప్పారట, మేము ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నాం కదా, మీ బాడీకి రెస్ట్ ఉండాలి, ఎక్కువగా స్ట్రెయిన్ అయితే దాని మీద పడుతుంది, మళ్ళీ మీకు చాలా ప్రమాదం అయిపోద్ది ప్రాణానికి అని చెప్తే, ఆపరేషన్ చేసిన తర్వాత 6 నెలలు రెస్ట్ తీసుకోమంటే ఈయన 3వ నెల నుంచే పని ప్రారంభించాడట. ఏం పని? సినిమాల్లో యాక్టింగ్, షూటింగ్లు మొదలెట్టాడట. కరెక్ట్గా 3 సంవత్సరాలుగా చచ్చిపోయాడండి. 10 సంవత్సరాలు బ్రతకాల్సిన వాడు ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? 3 సంవత్సరాలు. ఆవిడ ఇచ్చిన ఆ 60% లివర్ ఆవిడ డొనేట్ చేయడం వల్ల ఆవిడ చాలా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసింది. అటు ఆవిడ ఆరోగ్యం దెబ్బతిని ఇతడు ప్రాణాలతో పోయి, నాకు అర్థం కానిది ఏంటంటే, కోట్లు సంపాదించాడండి, ఒక 6 నెలలు రెస్ట్ తీసుకుంటే ఏమైపోద్ది చూసారా? అంటే మనిషి తన జీవితకాలం అంతా దేంట్లో ఉంటున్నాడు చెప్పండి? ఆయాసం,
ఆయాసం. ఒరే చచ్చిపోతావన్నా సరే సినిమాలు, డబ్బు, సంపాదన. ఏం చేసుకోవడానికి ఏం పట్టుకెళ్ళాడు? కనుక జీవిత సత్యం బైబిల్ కరెక్ట్‌గా చెప్తది. నీకు 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 కరెక్ట్‌గా దేవుడి మాట అర్థమైతే, చచ్చే ఇది కాదు జీవితం. ఇలా కాదు నేను జీవించటం. ఈ ఆయాసం, దుఃఖం నా జీవితకాలం అంతా పడి నేను సాధించేది ఏముందన్న ఒక రియలైజేషన్ మనిషిలో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎంత బాగా చెప్తాడు అంటే, తండ్రి ఇదిగో మేము బ్రతికేది 60, 70, 80 అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ సంవత్సరాలు గతించిపోతాయట. మేము త్వరగా ఏం చేయాలట? ఎక్కడికి ఎగిరిపోవాలి? ఎవరి దగ్గర నుంచి అయితే ఈ భూమి మీదకి వచ్చాడో మనిషి, పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి, ఆ దేవుడి దగ్గరికి ఎగిరిపోవాలి, వెళ్ళిపోవాలి. ఇందులో ఉండవు కదా, నీది కాదు కదా ఈ లోకం. నీది కాని లోకం పైన నీకు మమకారం ఏంటి? నువ్వు ఉండని లోకం పైన ఇంత ఆయాసం ఎందుకు, ఇంత దుఃఖం ఎందుకు అంటున్నాడు దేవుడు. ఇలా చెప్పి, తండ్రి నా జీవితం సరైవ్వాలి అంటే, నేను కరెక్ట్‌గా నీ పనిని నేను ముగించాలి అంటే, నీలో నేను బ్రతకాలి అంటే నాకు ఒకటి తెలియాలి అని ఒక రిక్వెస్ట్ పెట్టాడు. కిందకెళ్ళేసరికి 12వ వచనంలో, 11వ వచనంలో, నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను. ఎందుకంటే ఈ సంవత్సరాలన్నీ నువ్విచ్చావు, నీ వలన కాపాడబడుతున్నాను. నీ కొరకు బ్రతకకపోతే నువ్వు నా మీద చూపించే కోపానికి ఎవరు తట్టుకోగలరు? ఆ కోపం ఎంతో ఎవరికి ఏం తెలుస్తుంది అని 12వ వచనానికి వెళ్ళేసరికి అంటున్నాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా. ఆవిడ పదమంటలు ఏం చేయండి, ఏం చేయాలట? 2025లో మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. చూసారండి ఏముందో? భక్తుడు ఏమని అడుగుతున్నాడు దేవుణ్ణి? మా దినములు లెక్కించుట మాకు నేర్పు, దినాలను లెక్క పెట్టడం నేర్పు తండ్రి. ఇది మీరు లోతుగా ఆలోచించాలండి. దినాలను లెక్క పెట్టడం నేర్చుకోవటం ఏంటి? మనకు లెక్కలు రావా? ఈరోజు డేట్ తెలీదా? వారం తెలీదా? నెల తెలీదా? సంవత్సరం తెలీదా? అన్నీ తెలుసు కదా. మళ్ళా ఏమని రాస్తున్నాడు భక్తుడు? మళ్ళా ఏమని అడుగుతున్నాడు? పోనీ ఈ మాట అడుగుతున్న భక్తుడికి ఏమైనా దినాలు లెక్కలు తెలీదా? అమాయకుడా మోషే గారు? అమాయకుడు అనుకున్నారు. రాజు దగ్గర సకల విద్యలు నేర్చుకున్న, చాలా ఒక రకంగా చెప్పాలంటే పండితుడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 40 సంవత్సరాలు రాజు నేర్చుకునే సకల విద్యలన్నీ నేర్చుకున్నవాడు మోషే. సకల విద్యలు నేర్చుకున్న మోషేకు దినాలను లెక్క పెట్టుకోవడం తెలీదా? తెలుసు. మరి ఏంటి దీంట్లో ఉన్న పరమార్థం ఏంటి? దీంట్లో ఉన్న ఆంతర్యం ఏంటి? దినాలను లెక్క పెట్టడం నేర్పు తండ్రి అంటున్నాడు. దినాలను లెక్క పెట్టడం నేర్పు అంటే అర్థం ఏంటో తెలుసండి? భూమి మీద మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం సంవత్సరాలైతే, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని సంవత్సరాలలో రాశాను అనలేదు బైబిల్లో. దేనితో రాశాడు తెలుసా? దినాలతో రాశాడు ఆయుష్కాలాన్ని. అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల, ఎన్ని నెలల, ఎన్ని దినాలు భూమి మీద బ్రతకాలో ప్రతి దినాన్ని కౌంట్ చేసుకుని రాసి ఇచ్చాడు దేవుడు. ఒకసారి కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం, ఈ వచనం ఆ వచనం పక్కన పెట్టి చదవండి మీరు. కీర్తన గ్రంథం 139వ కీర్తన 16వ వచనం చదువుతారు. ఇదిగో నేను జస్ట్ పిండ దశలో ఉన్నాను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. దేవుడి కన్ను మనిషి యొక్క పిండాన్ని చూడాలి. దేవుడి కన్ను మనిషి పిండాన్ని చూస్తేనే ఆ పిండము ఒక బ్రహ్మాండమైన రూపంగా మారుతుంది. మీకు తెలుసో లేదో, సైన్స్ భాషలో ఏమంటారంటే కణాల విభజన. ఒక కణంగా ఏర్పడి 2 కణాలుగా మారి, 3 కణాలుగా మారి, 4 కణాలుగా మారి పిండం అనేది కణాలుగా విభాగింపబడుతుంది. చేయికొచ్చే కణం చేయి తయారవుతుంది, గుండెకెళ్ళే కణం గుండె తయారవుతుంది, ఊపిరితిత్తులకి వెళ్ళే కణం ఊపిరితిత్తులు తయారవుతాయి, కళ్ళుకి వెళ్ళిపోయే కణం కళ్ళు తయారైపోతాయి. అసలు విచిత్రం ఏంటంటే, సృష్టిలో తల్లి గర్భంలో ఈ పిండం ఇన్ని రకాల కణాలుగా మారి ఇన్ని రకాల అవయవాలు డెవలప్ అవ్వాలి, మనిషి ఇలాగ రూపంతో రావాలి, కళ్ళు ఇక్కడ ఉండాలి, ముక్కు అక్కడ ఉండాలి అని ఆ కణాలు అలా సెపరేట్ అయిపోతున్నాయి, రూపం ఏర్పడుతుంది అంటారే తప్ప అసలు ఆ కణాలను సెపరేట్ చేస్తున్నది ఎవరో, ఆ అవయవాలను అక్కడ
ఎవరి మనిషికి బిగిస్తున్నది ఎవరో కూడా ఇప్పటి వరకు శాస్త్రానికి కానీ చదువుకున్న వాళ్ళకి కానీ ఎవరు ఆలోచించలేకపోతున్నారు, ఎవరు దాన్ని పట్టుకోలేకపోతున్నారండి. ఊరకనే కణాలు అలాగే విడిపోయి అవయవాలు అయిపోతాయా? అయిపోతాయండి. మీరు చికెన్ కొట్టేటప్పుడు వెళ్ళారా? చికెన్ షాప్కి వెళ్ళారా? దేవుడేమో తల్లి గర్భంలో అవయవాలు బిగిస్తాడు, చికెన్ షాపుడు అవయవాలు వేరు చేస్తాడు. దేని అవయవాలు? కోడి అవయవాలు. ముందు తల కట్ చేస్తాడు, తర్వాత పైన అంతా బొచ్చు ఉంటుంది కదా, అంతా తీసేస్తాడు. ఆ తర్వాత చర్మం ఏర్పడుతుంది, చర్మం దగ్గర కాళ్ళు నరికేస్తాడు. ఆ తర్వాత మధ్యలోకి నరుగుతాడు, మధ్యలో నరికి ఇలా ఓపెన్ చేస్తాడు, లోపల ఉన్న పేగులన్నీ తీస్తున్నాడు. ఎవరో తీస్తుంటే కదా సెపరేట్ అవుతున్నాయి అవన్నీ. బాగా ఆలోచించాలి. ఎవరో తీస్తుంటే సెపరేట్ అవుతున్నాయి. ఎవరో తీస్తుంటే నీకు మంచి చికెన్ భూమి మీదకి వస్తుంది, ఆ వేస్ట్ అంతా తీసి మంచివని నీకు చేసిస్తున్నాడు. నీ కళ్ళ ముందు జరుగుతుంది కదా అది. అవయవాలను ఒక అతను వేరు చేస్తున్నాడు అని నీ కళ్ళ ముందు జరుగుతున్నది నీకు కనబడుతున్నప్పుడు, తల్లి గర్భంలో నీ గుండె ప్లేస్లో నీ గుండె ఉండాలి. ఎవరు డిసైడ్ చేశారు అది? ఎవరు ఫిట్ చేస్తున్నారు అక్కడ? ఇంట్లో లైట్ ఎక్కడ ఉండాలి, ఫ్యాన్ ఎక్కడ ఉండాలి, కిటికీ ఎక్కడ ఉండాలి, మన టీవీ ఎక్కడ ఉండాలి, హోమ్ థియేటర్ ఎక్కడ ఉండాలి, వాషింగ్ మెషిన్ ఎక్కడ ఉండాలి, వాటర్ మిషన్ ఎక్కడ ఉండాలి? మన ఇష్టం కదండి. మనం అనుకున్న ప్లేస్లో దాన్ని ఫిట్ చేస్తాం కదా. మరి దేవుడు అవయవాలను నా ఇష్ట ప్రకారం నీ శరీరంలో బిగించాను అన్నాడు. గుండె ఉండాల్సిన ప్లేస్లో గుండె ఉండాలి. గుండె ఏ ప్లేస్లో ఉంటుంది చెప్పండి? లెఫ్ట్లో ఉంటుంది. ఒకసారి అలా చేయి పెట్టి కొట్టుకుంటే అక్కడ లబ్ డబ్ నేను ఉన్నాను అంటది. అది ఉన్నంతసేపే మనం ఉంటాం. ఎడం పక్క ఉంటుంది. ఎడం పక్కే ఎందుకుందని ఎవరినైనా అడగండి. ప్రపంచంలో ఎడం పక్కే ఎందుకుంది? అది కుడి పక్కన ఉంటే ఏమన్నా ప్రమాదమా? నాకు ఇష్టం, నాకు అక్కడ పెట్టుకున్నాను. ఎవరైనా మీ ఇంట్లోకి వచ్చి ఫ్రిడ్జ్ ఎక్కడ ఎందుకు పెట్టారు అన్నారు అనుకోండి, మీరు ఏమంటారు? మా ఇష్టం అంతే కదండి. ఫ్రిడ్జ్ ఎక్కడ ఉండాలి, అక్కడ కూడా పెట్టుకోవచ్చు కదంటే, లేదు నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడ కంఫర్ట్గా ఉంది నాకు అంటావు. ఏ వస్తువు ఏ ప్లేస్లో పెట్టుకోవాలో నీ ఇష్టం. నీ బాడీలో ఏ అవయవం ఎక్కడ పెట్టాలో దేవుడి ఇష్టం. విచిత్రం ఏంటంటే 100లో ఒకరు ఉంటారట. కొంతమందికి రైట్ సైడ్లో ఉంటుంది హార్ట్. మా వాడికి ఉంటుంది, మా సన్నీకి ఇక్కడ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కొత్త డాక్టర్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతాడు. ఇక్కడ ఎడతాడు చెతస్కోపు, సౌండ్లు ఏమి రావు. ఆడికి కన్ఫ్యూజ్, ఇలాగ తిరిగితే ఇటు పక్క ఉంటుందని చెప్తాను నేను పక్కన ఉంటే, అప్పుడు ఇటు జరుగుతాడు. దేవుడి ఇష్టం. ఆయన స్పెషల్గా డిజైన్ చేశాడు. హార్ట్ ఇక్కడ ఉంటుంది, ఇటు పక్క కొట్టుకుంటుంది, ఇటు పక్క ఉండదు. అవయవాలు ఏవి ఎక్కడ ఉండాలి అన్నది దేవుడి ఇష్టం, దేవుడి చిత్తం. ఇలా దేవుడి ఇష్ట ప్రకారం, దేవుడి చిత్త ప్రకారం నువ్వు పిండంగా ఉన్నప్పుడు దేవుడి కన్ను నిన్ను చూసి నీకు ఒక బాడీని తయారు చేసింది. ఈ బాడీని తయారు చేసిన తర్వాత మీకు తెలుసలేదో, మెడిసిన్ తయారు చేసిన వాడే ఎక్స్పైరీ డేట్ నిర్ణయిస్తాడు. అవునా? మెడిసిన్ తయారు చేసిన వాడు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, నెక్స్ట్ ఎక్స్పైరీ డేటు రెండు డిసైడ్ చేయగలిగే క్యాపబిలిటీ ఎవరికి ఉంటుందంటే తయారు చేసిన వాడికి ఉంటుంది. తేనె తయారు చేసాడు అనుకోండి 1 year అంటాడు, మెడిసిన్ తయారు చేసాడు అనుకోండి 2 years అంటాడు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాడే ఎక్స్పైరీ డేట్ వేస్తాడు. ఇప్పుడు దేవుడు మనల్ని తయారు చేశాడు, మనకి ఎక్స్పైరీ డేట్ కూడా నిర్ణయించింది దేవుడే. మీరు అక్కడ చదివితే బాగా చదవండి వచ్చును. ఇదిగో నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఇది అండర్లైన్ చేయండి. నియమింపబడిన దినములు అంటే ఈ బాడీ భూమి మీద ఎంతకాలం ఉండాలి, ఎక్స్పైరీ డేట్ డిసైడ్ చేస్తున్నాడు. ఆయుష్కాలాన్ని నిర్ణయిస్తున్నాడు. నీ ఆయుష్కాలం భూమి మీద ఎంతకాలం ఉండాలో డిసైడ్ చేశాడు దేవుడే. లేదండి నా ఇష్టం అని అనమనండి. ప్రపంచంలో ఎవరినైనా నా ఆయుష్ నా ఇష్టం అనమనండి, అనగలరా? నేను 90 ఏళ్ళు బతికేస్తాను అనమనండి. మైకేల్ జాక్సన్ అనుకున్నాడు 150 సంవత్సరాలు బతకాలని, 50కి పోయాడు. వాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడండి 150 సంవత్సరాలు బ్రతకాలని. అతని జీవితం చూస్తే నాకు అర్థమైంది, ఆయుష్ అనేది ఎవరి చేతుల్లోనూ లేదు. డిసైడ్ చేసింది ఎవరు అంటే దేవుడు. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం. ఇది బాగా ఆలోచించాలి ఈరోజు మీరు. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితం అంటే భూమి మీద నువ్వు ఖర్చు పెడుతున్న ప్రతి రోజు ఎవరి గ్రంథంలో రాసుకున్న రోజు అంటే దేవుడు గ్రంథంలో రాసుకున్న రోజు నువ్వు భూమి మీద ఖర్చు పెడుతున్నావు. బాగా వినాలి. దేవుడు గ్రంథంలో రాసుకున్న రోజే భూమి మీద నువ్వు అనుభవిస్తున్నావు. నీకు ఎన్ని దినాలు రాశాడో అన్ని దినాలు ఉంటావు. ఆ ముగింపు ఇన్ని దినాలకి వీడిని ముగించాలనుకుంటే నెక్స్ట్ డే మనకి ముగింపు. ఇప్పుడు మీరు పట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మాటను బట్టి
నేను భూమి మీద అనుభవిస్తున్న ప్రతి దినము కూడా దేవుడు తన గ్రంథంలో రాయించి ఇచ్చిన దినము. సంవత్సరాలు రాశాడా, దినాలు రాశాడా? చూడండి దేవుడు ఎంత పకడ్బందీగా ఉన్నాడో ఆయుష్ విషయంలో. దినాలు రాశాడు. ఈ విషయం మోషేకి అర్థమైపోయింది. మోషేకి అర్థమైపోయి అంటున్నాడు, తండ్రి నా దినములను లెక్కించుటకు నాకు నేర్పవా? నువ్వు ఎన్ని దినాలు రాసావో నాకు నేర్పించవా? ఆ దినాలలో నేను భూమి మీద ఏం పని చేయాలని నిర్ణయించావో అది నాకు నేర్పించవా? నా దినాల యొక్క విలువ నాకు నేర్పించవా? నా దినాలలో నేను చేయవలసిన పని నాకు నేర్పించవా? నా దినాలలో నా కోసం మీరు ఏమి రాసుకున్నారో నేర్పించరా? దినములను లెక్కించుట మాకు నేర్పు అంటే ఇది. నీకు ఇచ్చిన ఈ 2025 సంవత్సరంలో ఏ దినము ఏం చేయాలో దేవుడు ముందుగా రాశాడు తన డైరీలో. అది నువ్వు నిర్ణయించాలి. ఆ పనిని ఏ దినానికి ఆ దినం దేవుడిని దగ్గరికి తెస్తూ ఉంటాడు. నువ్వు ఈ పని చెయ్యి, లేదా వీళ్ళకి సువార్త ప్రకటించు, వీళ్ళకి వాక్యం పంపించు, లేదంటే ఇక్కడ బైబిల్ క్లాస్కి వెళ్ళు, ఇక్కడ ఈ బైబిల్ చదువుకో, ఇతనికి సువార్త చెప్పు అని నువ్వు చేయవలసిన పని ప్రతి దినము దేవుడు నీ వద్దకు తెస్తూ ఉంటాడు. కానీ మనం ఎలాంటి వాళ్ళు అంటే, మన పని మీద ఉన్నంత ఆసక్తి, మన కుటుంబం మీద ఉన్నంత ఇష్టం, మన సంపాదన మీద ఉన్నంత ఆసక్తి దేవుడి పని మీద ఉంటుందా? జీవితం ఇచ్చిన దేవుడు కదా, ఈ దినం దేవుడిది కదా. ఒకటే మర్చిపోకండి, ఈ 2025 సంవత్సరం అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట, పదే పదే రిపీట్ చేసి చెప్తున్నాను మాట. ఈ 2025లో మీరు ఖర్చు పెడుతున్న ప్రతి రోజు దేవుడు తన గ్రంథంలో రాయించిచ్చిన రోజు. రాసుకున్నాడు గ్రంథంలో అంటే ఆ రోజు నువ్వేదో చేయాలని రాసుకుంటాడు కదా, నువ్వేదో నేర్చుకోవాలని రాసుకుంటాడు కదా, నువ్వెవరికో సువార్త చెప్పాలని రాసుకుంటాడు కదా, నువ్వెక్కడో దేవుడి సన్నిధికి వెళ్ళి నీకు తెలియని విషయం ఏదో నేర్చుకోవాలని రాసుకుంటాడు కదా. మరి ఆ దినాన్ని నువ్వు ఎవరి కోసం ఖర్చు పెడుతున్నావు? నేర్చుకో. ఇదే ఈ దినం ఏం పని చేయాలి తండ్రి, ఈ దినాన్ని మాకు ఎందుకు ఇచ్చారు తండ్రి? ఉదయాన్నే లేవగానే నువ్వు చేయవలసిన ప్రార్థన అది. తండ్రి మరొక దినాన్ని మాకు ఇచ్చారు, ఈ దినం మేము ఏం చేయాలి మీకోసం? ఈ దినం అసలు మాకు ఎందుకు ఇచ్చారు? దినములను లెక్కించుట మాకు నేర్పు. రేపటి దినం ఏం చేయాలి, ఎల్లుండి దినం ఏం చేయాలి? ఎందుకంటే ఏ రోజు ఎలాంటి ప్రమాదం మన నెత్తి మీద ఉందో మనకేమీ తెలీదు. చాలామంది అంటారు, ఈ రోజు కాకపోతే వచ్చే వారం చేస్తానండి, వచ్చే వారం కాకపోతే పై వారం చేస్తానండి. నువ్వు ఎప్పుడో చేయడానికి దినాలు ఏమైనా నీకు ఏమైనా గ్యారంటీగా రాసిచ్చాడా? సామెతల గ్రంథం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడద్దు. అంటే అతిశయపడద్దు అంటే అర్థం ఏంటి? రేపు చేసుకుందాంలేండి, ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే రేపు వెళ్దాంలేండి, ఈ వారం ఆరాధనకు డొమ్మ కొట్టేస్తే వచ్చే వారం చూసుకుందాంలేండి. వచ్చే వారం నీదా? వచ్చే రోజు నీదా? రేపు ఉందలే అని అతిశయపడిపోతున్నావా? రేపు చేస్తానులే అంటున్నావా? రేపు ఇస్తానులే అంటున్నావా? రేపు వస్తానులే అంటున్నావా? రేపటి దినం నీదా? ఎంత బాగా చెప్తాడు చూసారా? రేపటి దినమును గురించి మీరు ఏం చేయొద్దు, అతిశయపడ్డది, రేపు పని చూసుకుంటానులే అనకో. ఈ రోజు పని ఈ రోజే చెయ్యి. ఏమంటే చాలామంది గొప్పవాళ్ళు, అంటే లోకంలో సాధించిన వాళ్ళు ఏం చెప్తారంటే, హిందీలో ఒక సామెత ఉంటుంది, ఆజ్కా కామ్ అభి కరో. హిందీ సామెత, హిందీ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఆజ్కా కామ్ అభి కరో, కల్కా కామ్ ఆజ్ కరో అంటే అర్థం ఏంటంటే, రేపటి పని ఇప్పుడే చెయ్యి, ఎల్లుండి పని ఈరోజు చెయ్యి. అంటే వాయిదాలు వేయొద్దు. ఆ సామెత ఏదో కరెక్ట్గా రావట్లేదు కానీ నాకు ఉంటుంది. ఆజ్కా కామ్ కల్కా కామ్ అని పెడతారు, హిందీ సామెత అది. అంటే పనిని మీరు పోస్ట్ పోన్ చేయకండి. నేను రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, రేపు చదువుకుంటాను, ఎల్లుండి చదువుకుంటాను, ఏదో మంచి అంశం వచ్చింది యూట్యూబ్లో, రేపు వింటాను, ఎల్లుండి వింటాను కాదు. దేవుడి పని ఈ రోజుది ఈ రోజే చెయ్యి, ఈ రోజుది ఈ రోజే జరిగిపోవాలి. డన్, వర్క్ డన్. నేను ఆఫీసులో చేసినప్పుడు ఎంత స్ట్రిక్ట్గా ఉండేది అంటేనండి, ఎర్లీ మార్నింగే మాకు ఒక పేపర్ ఇచ్చేసేవారు. పేపర్ ఇచ్చేసి నువ్వు అసైన్మెంట్లన్నీ నైట్కి నీ షిఫ్ట్ అయిపోయే లోపు కంప్లీట్ చేసి డన్ అని రాసి కింద సూపర్వైజర్ సైన్ పెట్టించుకుంటేనే మాకు బయటికి వెళ్ళావు. అందులో 2 మిగిలిపోయినా సరే నేను డన్ అని పెట్టేవాడు కదండి. ఆ 2 చేసి గంట అయినా 2 గంటలైనా ఆ వర్క్ కంప్లీట్ చేసి వాడితో డన్ అని రాయించుకొని సంతకం పెట్టుకుని అప్పుడు పోవాలి ఇంటికి. చూసారా కంపెనీ వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉన్నారో. మరి దేవుడు కూడా, నాకు చాలాసార్లు అనిపించింది, దేవుడు కూడా ఒరే నువ్వు ఈరోజు చేయాల్సిన పని ఈ రోజు నువ్వు చేయాలి, లేదా రేపు చచ్చిపోతావు అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది?
సూపర్వైజర్ ఆఫీసులో బిగించినట్టుగా ఈ రోజు పని ఈ రోజే చేయాలని, దేవుడి పని ఈ రోజు నువ్వు చెయ్యాలి. ఈ రోజు పనికర చేయలేదా రేపు చంపేస్తాను అన్నాడు అనుకోండి. మనుషులు అల్లాడిపోరండి, అల్లిపోరండి, గుడ్డు అల్లిపోయినట్టు చచ్చిపోరండి ఆ భయంతో సగం. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. నాన్న నీ కొడుకునురా, నా కొడుకురా, నా కోసం పుట్టావురా, తల్లి గర్భంలో అవయవాలు నేను చేశానురా, నా కోసం బ్రతుకురా, వద్దురా ఆయాసం వైభవం రా లోకం అంతా, నీకు సాధించేది ఏముండదురా, చివరికి నువ్వు సంపాదించుకున్నవని అక్కడ విడిచిపెట్టి ఒట్టి చేతులతో రావాలిరా నా దగ్గరికి, వద్దు నువ్వు ఆ లోకం కోసం కష్టపడదు, నీది కాని దాని కొరకు నువ్వు కష్టపడద్దు అన్నాడు. నేను చాలాసార్లు చెప్పాను ఈ ఉదాహరణ. అద్దింటికి సొంతింటికి ఒక తేడా ఉంటుంది. అద్దింట్లో ఉన్నప్పుడు మన బిహేవియర్ ఎలా ఉంటుంది చెప్పండి. అమ్మో గోడలో పెయింట్ పోతుందండి, మరి స్లాబ్ ఏమన్నా అయిపోద్దేమో, ఈ బెంగ ఉంటుంది అద్దింట్లో ఉన్నప్పుడు. ఏమైపోయినా అతను చూసుకుంటాడండి. ఎవరు? ఓనర్ చూసుకుంటాడు. అంతేనా? నీకేంటి బెంగ అద్దింట్లో ఉన్నప్పుడు? అంతేనా? వాడుకుంటున్నావు, రెంట్ కడుతున్నావు, దట్ సిట్ అంతే. ఆ బిల్డింగ్ ఏమైపోయింది నీకెందుకు? లేదండి మరి మేస్త్రిని రప్పిస్తాను, పైన స్లాబ్కి ఏదో చేయిస్తాను, కార్పెంటర్ రప్పిస్తాను. ఎప్పుడూ నీ అద్దింటికి పెట్టుబడులు పెడతా ఉంటావా? నీ కష్టార్జితాన్ని ఖర్చు పెడతావా అద్దింటికి? ఎందుకు ఖర్చు పెట్టవు చెప్పండి? మనది కాదు కదా, వాడికి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు గెంటేస్తాడు ఇంట్లోంచి. అప్పుడు నువ్వు పడిన కష్టం అంతా ఇంట్లో ఉండిపోద్ది కదా. ఏమన్నా నిజంగా నాకు తెలియదు, నేను అమాయకుడిని. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఈ రూల్స్ నాకు తెలియదు. ఇంట్లో లైట్ పోయినా ట్యాప్ పోయినా నేనే డబ్బులు పెట్టి ఏం చేసేవాడిని. ఓనర్ని అడగల నాకు తెలియదు. నేను కొత్త అద్దింట్లోకి వెళ్ళడం వచ్చిన కొత్తలో ట్యాప్ ఇరిగిపోతే ట్యాప్ వేస్తున్నాడు, లైట్ పోతే లైట్ వేస్తున్నాడు, రోజు అటకడికి వెళ్ళిపోతున్నాడు. సడన్గా ఒక రోజు ఖాళీ చేయాల్సి వచ్చింది. అది నాకు అక్కడ ఉండబుద్ధి కావట్లేదు, అది కొంచెం ప్రాబ్లం, డ్రైనేజ్ ప్రాబ్లం. వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఓనర్ వచ్చాడు, అన్ని చెక్ చేసుకుంటున్నాడు. ఇదేంటి బాబు కొత్త ట్యాప్ కొత్త లైట్లు ఎప్పుడు వేయించావు అన్నాడు. నేనే వేయించాను అంటే, నువ్వెందుకు వేయించావు, నేను వేయించేవాడిని కదా అంటున్నాడు. అప్పటి వరకు నాకు తెలియదు అతను వేయిస్తాడని. నాకు తెలియదండి, మేము వాడుకున్నాం కదా, మేమే వేయించుకోవాలి, ఎంత అమాయకుడు పెట్టి బాబు ఎలా బతుకుతాం అన్నాడు. మేము ఇచ్చిన అడ్వాన్స్ ఉంటుంది కదండి, మా అడ్వాన్స్కి కొంచెం ఎక్స్ట్రా వేసి ఇచ్చాడు నాకు, ఇవన్నీ వేయించానని. ఇప్పుడు విషయం ఏంటంటే, తెలుసుకున్నవాడు ఎవడో అద్దెంటికి ఏం పెట్టడు, పెట్టుబడి పెట్టడు. ఇది మీకు అర్థమైతే ఈ లోకాన్ని దేవుడు దేంతో పోల్చాడు చెప్పండి బైబిల్లో మనకి? పరదేశులము యాత్రికులము అంటే అర్థం ఏంటి? ఈ లోకం మీది కాదు. ఈ లోకం నీది కాదన్నప్పుడు నువ్వు ఖాళీ చేయాలి. నేను ఎప్పుడు చెప్తే అప్పుడు నువ్వు ఖాళీ చేయాలన్నప్పుడు ఈ లోకం మీద నీ మనసు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనకి ఎందుకండి దీని మీద పిచ్చి, ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు, అంతే కదండి. ఆయనకి అసలు ఆయన ఎప్పుడు పిలిచేస్తాడో తెలీదు. నేను ఇప్పుడు పిలుస్తానని మనకి ఏమైనా డేట్ చెప్పాడంటే బైబిల్లో చెప్పలేదు. నియమింపబడిన దినాలన్నాడు తప్ప ఎవరికి ఎంతకాలం నియమించాడు చెప్తే ఎలాగుంటది? ఎవరికి ఎంతకాలం నియమించాడు చెప్తే ఎలాగుంటుంది తెలుసండి? అందరూ సిలువ మీద దొంగల్లా మారిపోతారు. అంటే అర్థం ఏంటంటే, అప్పుడు వరకు పాపాలు చేసుకుని రేపు చచ్చిపోతారు కనుక ఈరోజు రాత్రి మొక్కలు వేసేద్దాం. ఈ నాటకాలు మనుషులు ఆడతారని తెలిసే దేవుడు ఎవ్వరికి ఏం చెప్పలేదు. మనిషి ఎంతకాలం బ్రతుకుతాడో మనిషికి చెప్పలేదు. ఇదిగో రేపటి దినం గురించి మీరు ఏం చేయొద్దు, అతిశయపడొద్దు, ఉండని ఈ లోకం పైన మమకారం పెంచుకోవద్దు. నీ తండ్రి నిన్ను పుట్టించేటప్పుడే నీ దినాలు లెక్క రాసుకుని ఆ దినాలలో నువ్వేం చేయాలో రాసుకుని పంపించాడు. కొంచెం ఆ తండ్రి పనిలో ఉండి 2025లోనైనా 2025లో దినాలు లెక్క పెట్టుకో. ఏ దినం నేను ఏం చేస్తున్నాను, నా దినాలు ఎలా ఖర్చు అయిపోతున్నాయి, నా దినాలు దేవుడికి ఎన్ని ఖర్చు అవుతున్నాయి, లోకానికి ఎన్ని ఖర్చు అవుతున్నాయి, ఈ దినాలు నా కొరకు ఎన్ని ఖర్చు అవుతున్నాయి, దేవుడి కొరకు ఎన్ని ఖర్చు అవుతున్నాయి. దినాలను లెక్క పెట్టుకోండి. మళ్ళా చెప్తున్నాను, దినాలను లెక్క పెట్టుకోండి. నేను మొన్న ఒకసారి క్యాలెండర్ ఓపెన్ చేసుకున్నానండి. 2024 క్యాలెండర్ ఓపెన్ చేసుకున్నాను నేను. నా ఫోన్లో క్యాలెండర్ ఫీడ్ అయి ఉంటుంది. ఆ క్యాలెండర్లో నేను ఎన్ని మీటింగ్లకి వెళ్ళానో ఫీడ్ అయి ఉంటుంది. 365 రోజుల్లోనండి గట్టిగా 65 రోజులేమో ఉన్నానండి ఇంటి దగ్గర. నేను హైదరాబాద్లో మా ఇంట్లో నేను ఉన్నది 60 రోజులు, 62 రోజులు వచ్చింది. మిగతా 300 రోజులు ఎక్కడున్నాను తెలుసా? రోడ్ల మీద, ట్రైనుల్లో, బస్సుల్లో, కారుల్లో, ఎవరెవరి ఇంట్లోనూ పడుకున్నాను. అంటే ఆ రోజులు నేను నా కోసం ఖర్చు పెట్టుకోలేదండి. నాకు ఈ పాఠం రాసినప్పుడు లెక్క చూసుకుని నాదేటో చరిత్రను ఓపెన్ చేసుకున్నాను రాత్రి ప్రయాణంలో. దేవస్తోత్రం మొత్తం మీద మెజారిటీ భాగం నీకే ఖర్చు పెట్టాను. కొంచెం ఏదో ఆదివారాలు అలాగో 2-3 గంటలు కుటుంబంతో వాళ్ళ అవసరాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి వాడాను. మిగతా మెజారిటీ మీకే వాడాను తండ్రి. రేపు పాఠం గట్టిగా చెప్పొచ్చు అనుకున్నాను. చెప్పాలంటే మన ధైర్యం ఉండాలి కదండి, చేసిన ధైర్యం ఉండాలి కదా, మనం బ్రతికిన ధైర్యం ఉండాలి కదా చెప్పాలంటే.
దినాలు లెక్క పెట్టుకోండి. ఏం చేస్తున్నావు? ఏ దినం దేనికి వాడుతున్నావు? రేపు చేద్దామన్నారా? ఇదిగో ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటి? రేపటి దినం గురించి మీరు అతిశయపడవద్దు. తర్వాత మాట చదవండి, అక్కడ ఎంత బాగుంటుందో. రేపు ఏమి సంభవించునో, ఏ దినమున ఏమి సంభవించునో. చూసారండి ఎంత కొండ బద్దలు కొట్టాడో. ఏ దినాన్న ఏది సంభవిస్తుందో అది నీకు తెలీదు. నేను రాత్రి అండి వచ్చేస్తున్నప్పుడు ఇంకా కారు ఎక్కిపోతాను. రాత్రి 12 ఆ టైంలో ఒక చెల్లి వచ్చి, అన్నయ్య కొంచెం మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయరని అడిగింది. నాకు టైం లేదు, రాత్రి అంతా ప్రయాణం, మళ్ళీ తెల్లవారిపోద్ది, అమ్మ రాలేనమ్మా అంటే, ప్లీజ్ అన్న ఒక్కసారి అన్న ఒక్క 5 నిమిషాలు టైం పెట్టుకోండి అన్న అన్నది. నాకు ఎందుకు ఆవిడ మొహం చూస్తారు జాలేసింది. పదం వస్తానని కారు ఎక్కిపోయే ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళానండి ప్రేయర్ చేయడానికి. యవనస్తురాలండి అమ్మాయి, వాళ్ళ భర్త కోసం ప్రార్థన చేయించడానికి తీసుకెళ్ళింది. యవ్వనస్తుడు, నిండు యవ్వనస్తుడు, పెళ్ళై 2-3 సంవత్సరాలు కూడా కాలేదు. చాలా చక్కగా ఉండేవాడు అండి, అందంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, కుర్రాడు చాలా బాగున్నాడు, చక్కగా ఉన్నాడని ఇద్దరికి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత గుడికి రమ్మన్నా దేవుడు అన్నా అసలు పట్టింపే ఉండేది కదా, తిరిగేవాడట అలాగా. ఏమన్నా ఏం జరిగిందో ఏంటో తెలియదండి. ఒక రోజుకి ఇక్కడ నాకు ఏదో నొప్పి వస్తుంది అన్నాడు, ఇక్కడ నెత్తి దగ్గర ఏదో నొప్పి వస్తుంది అన్నాడట. సాధారణంగా తలనొప్పి అనుకుంటారు కదా, తలనొప్పి అని హాస్పిటల్కి తీసుకెళ్ళి తలనొప్పికి టాబ్లెట్లు వేసారు, తగ్గలేదు. 2 రోజుల కంటే ఇక్కడ బొప్పు వచ్చేసింది, ఇక్కడ బొబ్బ కట్టింది. బొబ్బ కట్టేసరికి, తలలో బొబ్బ కట్టేసరికి హాస్పిటల్కి వెళ్ళేసరికి స్కానింగ్లు చేశారు. స్కానింగ్లు చేస్తే మెదడులో నీరు చేరిపోయిందట. కొత్త రోగం ఇది, నేను అసలు చూడలేదు ఇప్పటికి. వాటర్ వెళ్ళిపోయిందటండి మెదడులోకి. ఎలా వెళ్ళిందో తెలీదు, విచిత్రమైన రోగం అది. దానికి ఆ వాటర్ తీయడానికి సర్జరీ చేస్తున్నప్పుడు అండి ఒక నరం కట్ అయిపోయింది. ఒక నరం కట్ అయిపోయింది, ఒక సైడ్ అంతా పని చేయట్లేదు, ఒక చెయ్యి పని చేయట్లేదు, నోరు సగం నత్తిగా మాటలు వస్తున్నాయి, ఒక కాలు పని చేయట్లేదు. ఇంకా అలా కుంటుకుంటా సగం నడుస్తున్నాడండి, లేవలేడు, నడవలేడు, కూర్చోలేడు, నిండు అవనస్తుడండి. తీసుకెళ్ళి నేను చూడగానే నాకు అసలు ఏమని చేయాలో ఏమో అర్థం అవ్వట్లేదు. ఆ కుర్రాడిని చూసేసరికి యవనస్తుడు, నూతనంగా వివాహం అయింది, పిల్లలు లేరు, పెళ్ళైన సంవత్సరానికే పడిపోయాడు. ఏడుపు, ఆ చెల్లి ఏడుపు. నేను అన్నాను, నీకు స్టార్టింగ్ నుంచి ఎలాగ ఉంది బాబు అంటే మాట్లాడుతున్నాడండి. లేదన్నయ్య అసలు నాకు ఇది వస్తుందనే నాకు తెలియదు. నేను చాలా ఫిట్గా ఉండేవాడిని, ఏం జరిగిందో ఏమో తెలియదు, ఒకరోజు బొబ్బు వచ్చింది, కరెక్ట్గా 4 రోజులకి మంచాన పడిపోయాను అన్నాడు. రేపేమి సంభవించునో నీకు జాగ్రత్త. ఈ జీవితం మీద గ్యారంటీలు ఏమీ లేవు. ఈ జీవితం ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఎవరికి తెలియదు. ఏ కొత్త రోగం నిన్ను వెంటాడుతుందో తెలియదు. ఏ ప్రమాదంలో మనం నడిమిరిగిపోయి మనం మంచాన పడిపోతామో తెలియదు. నేను ఎన్ని చూస్తున్నాను అంటేనండి, మధ్యకాలంలో ఒక కుర్రోడు అండి, యవనస్తుడు. ఆ యవనస్తుడు ఆటో నడుపుతాడు. సిగరెట్లు, గుట్కాలు, తంబాకు, మద్యం అన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులు ఇద్దరు గుడికొస్తారు, మొత్తుకునేవారట, వద్దురా ఇది పాపపు జీవితం రా, మనం వేరురా, పరిశుద్ధులం రా, ప్రభు పిల్లలం రా, వద్దురా గుడికొచ్చారంటే ఏమీ పట్టించుకునేవాడు కదండి, వినేవాడు కదండి. మొన్న నా దగ్గర ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాడు. విషయం ఏంటంటే, ఆటో నడుపుతున్నండి జస్ట్ ఎవడో అడ్డొస్తున్నాడని ఆ పక్కనే కరెంట్ పోల్ ఉంటే ఆ కరెంట్ పోల్ గుద్దాడటండి. చిన్న యాక్సిడెంట్ అండి. విచిత్రం ఏంటంటే కరెంట్ పోల్ గుద్దాడు, ఆటోకు చిన్న డ్యామేజ్ అయింది అంతే. ఆ గుద్దుతున్న క్రమంలో ఇలా జరిగేసరికి అండి, వెన్నుపూస ఉంటుంది కదా, వెన్నుపూస మధ్యలో జరిగిపోయింది, ఇలాగా నడుము పడిపోయింది. చిన్న యాక్సిడెంట్. విచిత్రం ఏంటంటే ఆటో బాగుంది, కుర్రోడు మంచం పడిపోయాడు. ఇవన్నీ చూస్తున్నాం, నాకు ఒకటే అర్థమైంది, రేపు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదు. గ్యారంటీ లేని జీవితాలు ఇవి. నీకు తోడు నిన్ను కన్నవాడు దేవుడు తోడుగా ఉంటేనే తప్ప ఈ భూమి మీద జీవితం అనేది క్షేమంగా వెళ్ళదు. రాత్రి ప్రార్థన చేస్తుంటే నిజంగా చెప్తున్నానండి, నా కళ్ళంప నీళ్లు తిరిగాయి. ఆ కుటుంబం ఏంటి, ఈ చెల్లి పరిస్థితి ఏంటి, కుటుంబంలో పోషించే యజమానుడు పడిపోతే ఏమంటే ఆ తాటగిలిలో ఉండి చిన్న కిచెన్లో పెట్టుకుని ఏమంటే వాళ్ళ పరిస్థితి చూసేసరికండి హృదయం బాధతో నిండిపోయింది. యవన కాలంలో పడిపోయాడు అంటే స్త్రీ ఎంత బాధపడుతుంది, ఆ కుమారుడు ఎంత బాధపడతాడు, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి. బైబిల్లో చూడండి, దేవుడు ఎంతో స్పష్టంగా రాస్తున్నాడో, రేపటిని గురించి నువ్వేం చేయొద్దు, అతిశయపడుతుంది. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, రేపు ఉంది కదా, ఎల్లుండి ఉంది కదా అనుకో, ఆ రోజు నీకు ఏం జరుగుతుందో తెలియదు. కింద మాట చూసారా, రేపటి దినము, ఆ దినము, చదవండి అన్నమాట, ఏ దినమున ఏది సంభవించునో
హఠాత్తుగా మన మీదకి ప్రమాదాలు రావచ్చు, ఎవరి చేతుల్లోనూ ఏమీ లేదు. కానీ దినాలు లెక్కించమని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఒక కారణం ఉందండి. మోషే ఎందుకు చెప్తున్నాడు అంటే, భూమి మీద జాగ్రత్తగా వినండి పాయింట్. భూమి మీద దినాలన్నీ కూడా దేవుడు తన గ్రంథంలో రాసుకుని ఇచ్చిన దినాలు కదా, తన దినాలు కదా. భూమి మీద మనం గడుపుతున్న దినాలు ఎవరి దినాలు? ఒక రకంగా చెప్తున్నాను మీకు అర్థమయ్యే భాషలో, ఈ దినాలు మన దినాలు కాదు. ఎవరి దినాలు? దేవుడి దినాలు. దేవుడు కోరుకుంటే వచ్చిన దినాలు, దేవుడు నిర్ణయిస్తే వచ్చిన దినాలు ఇవి. ఇక్కడ దేవుడు కోరుకుంటే వచ్చిన ఈ దినాలలో నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా బ్రతుకుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? యెషయా గ్రంథానికి 65వ అధ్యాయం, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనం చదువుదాం బైబిల్లో. యెషయా గ్రంథం తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు. ఏమండి, వీళ్ళు ఏ ఆలోచనలు అనుసరించి బ్రతుకుతారట? తమ ఆలోచనలు అన్నారు చూసారా? అంటే బ్రతుకిచ్చిన దేవుడు ఆలోచనలు ఏమి తీసుకోరు. నా బ్రతుకు, నా ఇష్టం, నా సంతోషాలు, నా ప్లానింగ్స్, నా జీవితం, నా ఇష్టానుసారం నేను జీవిస్తానని తమ ఆలోచనలు, వాళ్ళ మైండ్లో ఏదైతే నిర్ణయించుకుంటారో, లోకం నుండి ఏవైతే వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని లోకం నుంచి ఏవైతే తీసుకుంటారో వాటిని అన్నింటినీ గొప్ప సంగతులుగా భావించి వాటిని అనుసరించి వెళ్ళిపోతారట. బాగా వినండి, బ్రతికిచ్చిన దైవం నాకు ఈ జీవితం ఇచ్చిందని కానీ ఆయనకి నా జీవితం పట్ల ఏమైనా ఆలోచనలు ఉన్నాయేమోనన్న భయం ఏం ఉండదండి. ఆ మాట చూడండి, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనల్లని ప్రజల వైపు దేవుడు ఎప్పుడెప్పుడు చాపుతాడట చేతులు? దినమంతా, అంటే ప్రతిరోజు దేవుడు చేతులు చాపుతున్నాడా? బాగా వినాలి ఇది. ప్రతిరోజు దేవుడు చేతులు చాపి రా రా రా, నా వాక్యం చదువు, నా సన్నిధిలో ఉండు, నా పని చెయ్యిరా, నేను నిన్ను క్షేమంగా కాపాడుతానని దేవుడు ఇలా చేతులు చాపుకుని ప్రతి దినము మనుషులను పిలుస్తుంటే, మనుషులు మాత్రం వాడు ఏర్పరచుకున్న చెడు మార్గంలో దేవుడిని విడిచిపెట్టి తిరుగుతున్నాడట. ఇది మోషేకి అర్థమైంది. తండ్రి, ప్రతిరోజు నువ్వేమో మా కోసం చేతులు చాపి ఎదురు చూస్తున్నావు, మేమేమో మా ఇష్టానుసారం బ్రతికేస్తున్నావు. వద్దు తండ్రి, మా దినాల లెక్క మాకు తెలుపు, మేము ఎంతకాలం భూమి మీద ఉంటామో మాకు చెప్పు, మా ఆయుష్కాలం ఎంతో మాకు చెప్పయ్యి, మేము చేయవలసిన పని ఏంటో మాకు చెప్పయ్యి, ఇదంతా మాకు నేర్పయ్యి, మేము నీ కోసం బ్రతికేస్తాను తండ్రి. ఎవడు ఆ ప్రార్థన చేసిన మోషే గారు కరెక్ట్గా దినాలను లెక్క పెట్టుకునండి ఎంత భక్తిగా బ్రతికాడు అంటే, మోషే గారి చరిత్ర మీకు తెలియదు కాదు. 40 సంవత్సరాల సకల విద్యలు అనుభవించాడు. ఎక్కడ? ఫరో దగ్గర, కోటలో. ఏమన్నా అక్కడ హత్య చేసి పారిపోయి మిగతా 40 సంవత్సరాలు మిథ్యాన అరణ్యానికి వెళ్ళిపోయి, ఏమన్నా ఇత్రో తన మామ దగ్గర ఏమన్నా ఉండిపోయి మేకలు మేపుకుంటూ మరొక 40 సంవత్సరాలు పెళ్ళి, పిల్లలు, మెంద, ఒక 40 సంవత్సరాలు అడ్డుపోయింది. ఇచ్చిన ఆయుష్కాలం మోషే గారికి 120 సంవత్సరాలు అండి. అందులో 80 సంవత్సరాలు వృధా అయిపోయింది. వృధా అయిపోయిన తర్వాత దేవుడు వచ్చాడు, మోషే నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు బతుకుతున్నావు, నువ్వు చేయవలసిన పని ఏంటి, నేను ఏ పని చేయమని పుట్టించాను, నువ్వు ఏ పనిలో ఉన్నావు అన్నాడు. అప్పుడు మోషే తేరుకున్నాడు. జాగ్రత్తగా స్టార్టింగ్లో కొంచెం స్టార్ట్ అవ్వడానికి ఇబ్బంది పడ్డాడు. నా నోటి మాంద్యం గలవాడిని, ఆ ఫరో దగ్గర నేనేం మాట్లాడతాను, నా వల్ల కాదు ఇదంతా అన్నాడు. దేవుడు అన్ని విధాలుగా అన్ని రకాల మాటలు చెప్పాడు. నోరిచ్చిన వాడు ఎవడో నాకు, నేను కదా నీకు నోరిస్తా, నీ నోట్లో నాలుగు మందంగా ఉంటే నాకు తెలియదా, నోరు మూసుకుని పదా అన్నాడు. ఇంక చేసేది ఏమి లేక దేవుడిని అలా వెనకాల వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళాడు చెప్పండి సేవకు మోషే? 80 సంవత్సరాలలో సేవకుడు అవటం అంటే అది ఏంటది? చాలా మంది 60కే రిటైర్మెంట్కి ట్రై చేస్తారు. ఆయనేమో 80కి డ్యూటీ ఎక్కాడు. ఎవరు? మోషే. 80లో డ్యూటీ ఎక్కినోడికి ఎలాగుంటుంది? ఎలాగుంటుంది మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు దినాలు లెక్కించమని ఎందుకు అడుగుతున్నాడు? ఏంటి తండ్రి, వయసు ఏమో ఉడికిపోయింది, ఇప్పుడేమో డ్యూటీ ఎక్కించారు మమ్మల్ని, నాకు ఏం పని ఉంది, నేను ఎంతకాలం చేయాలి, నాకు నేర్పేస్తే త్వరగా 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 మీ పనులు చేసేస్తాను తండ్రి. ఒక పక్క కాళ్ళు అవుతూ ఉంటుంది, ఒక పక్క కనులు అవుతూ ఉంటుంది, ఇప్పటికీ కొంచెం సైట్ వచ్చేసి ఉంటుంది, అంతే కదండి, రోగాలు కదండి 80కి వస్తే.
ఈ భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు పనెత్తుకున్న మోషే అంటున్నాడు, నా దినాలు లెక్కించుటకు నాకు నేర్పు తండ్రి, త్వరగా చేయాలి తండ్రి, త్వరగా చేసేయాలి. లేట్ అయిపోయిన డ్యూటీ ఎక్కడానికి. మీకు అర్థమైందా? యవ్వన కాలంలో డ్యూటీ ఎక్కాడు అనుకోండి, కంగారు ఉండదు ఆయనకి. ఎప్పుడు ఎక్కాడు? 80కి కదండి డ్యూటీ ఎక్కుతాడు, కంగారు అయిపోతున్నాడు. ఏటో మరి ఇంతకాలం వృధా చేసాం. ఎంతకాలం? ఒక రోజా 2 రోజులండి. 80 సంవత్సరాలు లోకంలో గడిపేసాడండి. ఓ పక్క విద్యలో, ఓ పక్క పెళ్ళని, ఓ పక్క పిల్లలని, ఇదంతా జీవితం అంతా నాశనం అయిపోయిన తర్వాత దేవుడి పని దొరికింది. ఏమంటే మీకు డ్యూటీ లేక 6 నెలలు ఇంట్లో ఉండిపోయారు. టక్కమని ఎవడో ఫోన్ చేసి రేపు డ్యూటీకి వస్తావా అన్నాడు. ఎలాగుంటది? కోతికి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఉండదు. ఎంతకాలం నుంచి ఇంట్లో ఉన్నాను రా బాబు, ఏంటి నాకు ఈ అదృష్టం అని వెంటనే వెళ్ళిపోయి, అయ్యగారు ఏం చేయమంటారండి పిలిచాడు. నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అంటే వాడు ఎగ్జైట్మెంట్తో ఉంటాడు. ఎందుకు? ఇంతకాలం నుంచి ఏం చేయలేదు, పని చేయలేదు. ఏం చెప్పినా చేసేస్తానండి నేను, ఏం చేయాలో చెప్పండి. చూసారు అలాగుంటాడో? అలాగున్నాడు మోషే. లేట్ అయిపోయాడు. 80 సంవత్సరాలు ఉండిపోయాడు లోకంలో, సొంత పనుల్లో. 80 సంవత్సరాల తర్వాత దేవుడి పనిలోకి వచ్చేసరికి అంటున్నాడు, తండ్రి నా దినాలు నాకు చెప్పేవా? ఏ దినం ఏం చేయాలో చెప్పేవా? ప్లీజ్ తండ్రి. ఏమంటే యవ్వన కాలంలోకి సేవలోకి వచ్చిన వాళ్ళకి, వృద్ధాప్యంలో సేవలోకి వచ్చిన వాళ్ళకి ఇది తేడా. యవ్వనంలోకి వచ్చిన వాడు ఇంకా బోళ్ళు ఉందలేండి, దేవుడు కరుణిస్తే ఏదో లాగుదాం అనుకుంటాడు. లేటుగా వచ్చిన వాళ్ళు, ఏమన్నా మీకు మాట్లాడగనా, నేను నిండు యవ్వన కాలంలో దేవుడి పనిలోకి వచ్చేసాను వాళ్ళు చేయొద్దని ఇక్కడ ఎవరైనా ఉంటే. విషయం ఏంటంటే తెల్ల వెంట్రుకలు వచ్చినా ఇప్పటికీ దేవుడి పని చేయట్లేదు చాలామంది. ఇప్పుడు మోషే గారిని పక్కన పెట్టుకుంటే పరిస్థితి ఏంటి? బాగా ఆలోచించండి. నేను అందుకే టైటిల్ వేసానండి. ఇప్పుడు మియాపూర్లో కూడా ఇదే చెప్తాను. 2025లో దినాలు లెక్క పెట్టడం నేర్చుకోండి. ప్రతి దినము దేవుడికి ఇవ్వటం నేర్చుకోండి. ప్రతి దినము దేవుడు పనిలో ఉండటం నేర్చుకోండి. దినాలు కౌంట్ చేసుకోండి మోషే గారిలాగా. ఈ దినం వృధా అయిపోయింది, ఈ వారం వృధా అయిపోయింది, ఈ రోజు వృధా అయిపోయింది. ఈ రోజు నేను ఎవరికి దేవుడి గురించి చెప్పలేదు, ఈ దేవుడి దగ్గరికి రమ్మని ఎవరికి ఫోన్ చేయలేదు. ఎవడో బైబిల్ క్లాస్ జరుగుతుంది అనుకోండి, కోఆర్డినేటర్ సేవకుడు ఫోన్ చేయడం కాదు, ప్రార్థనకు వస్తాను మీరు చెయ్యాలి. ఎవరికో ఈరోజు బైబిల్ క్లాస్ జరుగుతుంది వస్తారా? మేము అలాగే తీసుకెళ్లే వాళ్ళం. మేము వాక్యం నేర్చుకునేటప్పుడు చాలామందిని తీసుకెళ్ళాం. నాతో పాటు చాలామందిని నిలబెట్టాను నేను. ఎప్పుడు నేను వాక్యం దగ్గరికి వెళ్తున్నప్పుడే. కనుక ఈ స్పృహ మనకు ఉండాలి. సంఘం ద్వారా బైబిల్ క్లాస్ జరుగుతుంది, సంఘం ద్వారా ఒక సెమినార్ జరుగుతుంది, సంఘం ద్వారా ఆరాధన జరుగుతుంది, సత్యవాక్యం చెప్పబడుతుంది. అక్కడ ఈ వారం మొత్తం నేను ఎవరినో ఒకరిని రెడీ చేసుకోవాలా, వాక్యం దగ్గరికి తీసుకెళ్లాలా, ఎవరో ఒకరికి వాక్యం చెప్పించాలా. మీ దినాలు దేవుడి కోసం ఖర్చు పెట్టడానికి ప్రయత్నించండి. మళ్ళా చెప్తున్నాను, లోకం కోసం వాడారు, మీ కుటుంబాల కోసం వాడారు, మీ జీవితాల కోసం వాడారు. ఎంతకాలం అలా మీకోసమే వాడుకుంటారు? దేవుడి కోసం వాడటం ప్రారంభించండి. దినాలు లెక్క పెట్టుకోండి. ఈ దినం నేను ఏం చేశాను దేవుడి కోసం? ఈ దినం కనీసం ఎవరికైనా ఫోన్ చేసి దేవుడి దగ్గరికి రమ్మనన్నా? ఈ దినం కనీసం ఎవరికైనా ఒక షార్ట్ మెసేజ్ పంపించానా? ఒక వాక్యం పంపించానా? రాబోయే ప్రార్థనకి ఒకరినేమైనా ప్రిపేర్ చేస్తున్నానా? పోనీ నేనే ఎవరి దగ్గరికైనా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పానా? మీరు ఆలోచించుకోండి. మీ దినాలు అలా ఖర్చు అవుతున్నాయి. మోషే గారిలో ఉన్న భయం మనకే ఉండాలి కదా. మా దినాలు కౌంట్ నాకు చెప్పే తండ్రి, నేను లేట్ అయిపోయిన తండ్రి నీ పనిలో అంటున్నాడు ఆయన. మనకెక్కడుందా భయం? వృద్ధాప్యానికి వచ్చినా, ఏమండి జీవితం సగం అయిపోయినా, 60-70 ఏళ్ళు అనేసరికి 30 ఏళ్ళు దాటేసిన వాళ్ళం చాలామంది ఉన్నాం కదా, 40 ఏళ్ళు దాటేసిన వాళ్ళం చాలామంది ఉన్నాం కదా. ఇక గట్టిగా నువ్వు ఉండేది 20 సంవత్సరాలు కదా భూమి మీద. 30 సంవత్సరాలు దేవుడు కరుణిస్తే కదా. ఇప్పుడు ఏంటి దినాలు కౌంట్ ఏమైనా చేసుకుంటున్నావా? ఏం చేస్తున్నాను దేవుడికి? ఎలా వాడుతున్నాను జీవితాన్ని దేవుడికి? పిల్లరా, మీ వలనైన పనంతా దేవుడి కోసం మీరు చెయ్యండి. దినాలలో దేవుడు పనులు చెయ్యండి. దేవుడు ఏం కోరుకున్నాడు తెలుసా? ప్రతిదినం బైబిల్ తీసుకోండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు ధన్యులు, నన్ను కనుగొను వారు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. ఎవరి మీద యెహోవా కటాక్షం ఉంటుంది నాకు చెప్పాలి. చాలా డెప్త్ రెఫరెన్స్ తెలుసా ఇది? అనుదినము అంటే అర్థం ఏంటి? ఆదివారం ఒక రోజేనా? అనుదినము అంటే ప్రతి ఆదివారం అనా? క్రైస్తవులకి ఇదే కదండి ఈరోజు అర్థమైంది. దేవుడు అనగానే ఎప్పుడు జ్ఞాపకం వస్తాడు క్రైస్తవ్యానికి? ఎప్పుడు జ్ఞాపకం వస్తాడండి? ఆదివారం జ్ఞాపకం వస్తాడు. మన దగ్గర ఏదో దేవుడి దయ వల్ల మంగళవారం క్లాస్ జరుగుతుంది కనుక మంగళవారం జ్ఞాపకం వస్తాడు. బుధవారం ఎక్కడున్నాడు? గురువారం ఎక్కడ ఉంటాం?
శుక్రవారం ఏంటి, శనివారం ఏంటి? చూసారా, బైబిల్లో మీరు బాగా రాసుకున్నది, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, నా గడప, నా సన్నిధి, నా వాక్యం, నా పని, నా వాక్యం, దీంట్లో నువ్వేమైనా కనిపెట్టుకుంటున్నావా? ప్రతిరోజు నేను దేవుళ్ళో ఉన్నానా లేదా అని కనిపెట్టుకుంటున్నావా? అనుదినము అన్నాడు చూసారా, ఆ పదం రాసుకోండి. అక్కడ 2025లో దినాలు లెక్క పెట్టుకోండి. అనుదినము, ప్రతిరోజు అనుదినము గడప యొద్ద కనిపెట్టుకుని, నా ద్వార బంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినువారు, చూసారా, వాళ్ళు అవుతారట ఆశీర్వదింపబడిన వాళ్ళు. ప్రతిరోజు వాక్యం వినే వాళ్ళ ఆత్మీయ స్థితి చాలా ఉన్నతంగా ఉంటుందండి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వినే వాళ్ళ ఆత్మీయ స్థితి బాగోదు, వాళ్ళ ఆలోచనలు బాగోవు, వాళ్ళు బలంగా దేవుళ్ళో ఉండలేరు, వాళ్ళ విశ్వాసం బలంగా ఉండదు, వాళ్ళ నమ్మకం బలంగా ఉండదు, వాళ్ళు దేవుడి కోసం కార్యాలు చేయడానికి కూడా బలంగా ముందుకు రాలేరు. కారణం, ప్రాబ్లం ఏంటంటే రోజు అన్నం తినడానికి, వారానికి ఒకరోజు అన్నం తినడానికి తేడా ఉంటుందా రాదా? మన రోజుకు ఒకసారి కదా అన్నం, ఎన్నిసార్లు తింటాం చెప్పండి? 3 సార్లు. రోజుకు 3 సార్లు అంటే వారానికి ఎన్నిసార్లు? 7 3 21. 21 సార్లు ఆరోగ్యంగా ఉండాలని శరీరానికి ఆహారం పెడుతున్నావు. ఇప్పుడు వాక్యం వినటం అనేది ఆత్మక ఆహారం కదా. వారంలో ఎన్నిసార్లు పెడతావు? రోజుకు 3 సార్లు పెట్టావు శరీరానికి, వారానికి ఒక్కసారి ఆత్మక ఆహారం పెడతావు వాక్యం. ఇదేమైనా ఆరోగ్యంగా ఉంటుందా? ఇదేమైనా పుష్టిగా ఉంటుందా? ఇదేమైనా హెల్తీగా ఉంటుందా? ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నారంటే మళ్ళా రోజుకు 3 పూట్ల ఆహారం పెట్టడం కాదు, అందులో ప్రోటీన్ ఉండాలి, అందులో కొవ్వు పదార్థాలు ఉండాలి, గ్లూకోజ్ తక్కువగా ఉండాలి. డైట్ ప్లానర్స్ ఎంతమంది వచ్చారు ఇప్పుడు? పొద్దున ఏం తినడం వాడే చెప్తాడు, వాడు చెప్పిందే తినాలి, నీకు ఇష్టం వచ్చింది తినకూడదు. ఒక ఆవిడ వెన్నెలా ఏదో ఉంటుందండి, ఆవిడ పేరు సన్నగా ఉంటుంది, డైట్ ప్లానర్. ఈ మధ్యకాలంలో ఆవిడ బాగా ఫేమస్ అయిపోయి సినిమా హీరోలు, సినిమా యాక్టర్స్ అందరికీ ఆవిడే డైట్ చెప్తుంది. అందరూ అసలు ఇలాగ కీరవాణి కూడా వెళ్ళిపోయింది, నేను ఎంత లావు ఉన్నాను, ఇలాగ అయిపోవాలంటున్నాడు ఆవిడ దగ్గర కూర్చొని. నేను చేసేస్తానండి, నేను చెప్పింది తినండి అంటుంది ఆవిడ. ఇదంతా జరుగుతున్న ప్రాసెస్లో ఒక ఆవిడ బయటకు వచ్చింది, ఆ డైట్ తీసుకుందట. ఆవిడ దగ్గర ఏమి తగ్గలేదు, ఎలా ఉన్న ఆవిడ అలాగే ఉంది. ఫీజు 20,000 30,000 ఫీజు అట నెలకి, ఆ డైట్ చెప్పడానికి, ఏం తినాలో చెప్పడానికి. నిజంగా ఆవిడ బయటకు వచ్చి అంటుందండి, అమ్మ బాబాయ్ వాళ్ళు డైట్ తింటాం మామూలు కదండి, కాకరకాయలు తినమంటారండి, జ్యూసులు తాగమంటారండి, అసలు ఒక కడుపు నిండా అన్నం తినవరండి. ఇప్పుడు చూసారా, బాగా తిండికి అలవాటు అయిపోయింది. అక్కడికి వెళ్ళి డైట్ ప్లాన్ చెప్పేసరికి వాళ్ళ ప్లాన్కి భయపడి బయటకు వచ్చింది. బయటకు వచ్చి ఆ డైట్ మంచిది కాదంటారు. వాళ్ళు అంటున్నారు, నువ్వు తిండిపోతు అయిపోయి తిండి మానలేక మమ్మల్ని మంచోళ్ళు కాదంటాం ఏంటంటే వాళ్ళు అంటారు. యుద్ధం జరుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఇది మీకు ఎందుకు చెప్పారంటే తిండి కోసం ఎంత కొట్లాటండి ఈరోజు, ఎంత బలంగా ఆలోచిస్తున్నారు. ఏం తినాలి. మీరు ఏ యూట్యూబ్ ఆన్ చేయండి, ఆకులు తినాలంటే ఒకడు, ఆకులు తినాలని ఒక ఆయన, కూరగాయలు తినాలని ఒక ఆయన, లేదు గుడ్లు తింటే బాగుంటారని ఒక ఆయన. ఈ మధ్యకాలంలో ఒక ఆయన నన్ను కలిసాడండి మీటింగ్కి వెళ్తే కలిసి, బ్రదర్ మీరు చాలా బాగున్నారు సన్నగా అన్నాడా, దేవుడి స్తోత్రం అని అంటే, కానీ మీకు చిన్నగా లైట్గా పొట్ట ఉంది అన్నాడు. చెప్పండి బాబు ఏం చేయాలంటే, మీరు అన్నం తినడం మానేయాలన్నాడు. చూడండి అలాగుంది, ఇప్పుడుగా చచ్చిపోతాను ఒంట్లో శక్తి లేక, మీరు అన్నం తినడం మానేయాలంటే మరి ఏం తినాలండి? నేను డైట్ ప్లాన్ చెప్తానండి, అది మీరు ఫాలో అయిపోండి, చాలా ఫిట్గా ఉంటారు. ఏంటి ప్లాన్ అంటే, పొద్దున 3 కోడిగుడ్లట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 6 కోడిగుడ్లట, రాత్రి 8 కోడిగుడ్లట. ఇంకా నేను కోల్డ్ ఫారం పెట్టుకోవాలని చెప్పాను అప్పుడు. కోడిగుడ్లేక దినమంతా కోడిగుడ్లేనట. మధ్యలో మీకు బోర్ కొడితే ఏదన్నా ఫ్రూట్స్ తినండి, మీరు చాలా బాగుంటారండి. ఇది చాలా బాగున్నాక చచ్చిపోనాక ఇది ఒంటి నిండా కొవ్వు ఎక్కువైపోదండి నాన్ వెజ్ తింటే. ఎవడ పిచ్చాడికి ఆనందం అనండి, ఆడో డైట్. ఇదంతా నేను ఈ రోజు మధ్యకాలంలో ఆలోచిస్తుంటానండి, శరీరం పట్ల ఎంత ప్రేమ వచ్చిందండి మనుషులకి. శరీరాన్ని ఫిట్గా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అంత కష్టాలు పడుతున్నారండి. మరి లోపల ఉన్న ఆత్మ సంగతి ఏంటని నాకు అసలు బుర్ర పాడైపోతుంది. ఆత్మ సంగతి ఏంటి? దానికి ఆరోగ్యం ఏది, దానికి ప్రోటీన్ ఏది, దానికి గుడ్ ఏది? ఏముండవు. ఎప్పుడు చూడు 24 గంటలు శరీరం. ఇక్కడ చూడండి దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము. ఏమంటే నిజంగా చెప్తున్నాను, ఇందాక మీరు మాట చదువుకున్నారు కదా, రేపటి దినమును గురించి అతిశయించవద్దు, ఏ దినము ఏం జరుగుతుందో నీకు తెలీదు.
ఏ దినము ఎలాంటి ప్రమాదంలోకి మనం పడిపోతామో తెలియదు. కానీ ఇక్కడ చెప్తున్నాడండి, ప్రతిదినము నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేస్తావా? ప్రతిదినము నువ్వు దేవుడి దగ్గర ఉంటావా? యెహోవా కటాక్షం నీకు కలుగుతుందంటే అర్థం ఏంటంటే నువ్వు క్షేమంగా ఉంటావని చెప్పాడు. ఏమండి ఈ వచనం నేను ప్రాక్టికల్‌గా చూసానండి. ఈ వచనాన్ని నేను ప్రాక్టికల్‌గా చూసాను. చాలా సార్లు చెప్పినట్టుగా గుర్తు నేను. ఒక చోట మీటింగ్‌కెళ్ళాను నేను. మీటింగ్‌కెళ్తే అక్కడున్న పిల్లలందరూ నాకు చాలా దగ్గరగా ఉంటారు. అన్నయ్య, అన్నయ్య అనుకుంటా చాలా దూరాల నుంచి వచ్చేస్తారు. నేను ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడికెళ్ళినా. ఓ తమ్ముడు ఫోన్ చేశాడు. "అన్నయ్య మీరు వస్తున్నారట కదా! పోస్టర్ చూశాను అన్న. నేను వచ్చేస్తున్నాను. మాది కొంచెం దూరం అన్న. మీతో పాటు ఉండిపోతాను మీ రూమ్‌లో" అన్నాడు. "ఆ! పెద్ద రూమ్ తమ్ముడు వచ్చేయి. ఇద్దరొచ్చినా, ముగ్గురొచ్చినా పడుకుంటూ పోవచ్చు. వచ్చేయండి" అని చెప్పాను. నేను ఇంకో తమ్ముడు వాళ్ళిద్దరు నాకు తెలుసండి. "మేమిద్దరం వస్తున్నాం" అన్నాడు. ఓకే అని చెప్పాను. 2 రోజుల ముందు ఫోన్ ఇది. తీరా నేను మీటింగ్‌కెళ్ళానండి. ఫస్ట్ రోజు మీటింగ్ అయిపోయింది. స్టేజ్ మీదకొచ్చాడు తమ్ముడు. నాకు ఫోన్ చేసిన తమ్ముడొచ్చాడు. "తమ్ముడు బాగున్నావా? ఎలాగున్నావు?" అని అడిగితే, "అంతా బాగున్నాను అన్న. క్షేమం అన్నా" అన్నాడు. వస్తానన్న ఇంకో తమ్ముడు రాలేదండి. ఆయన కూడా వస్తా అన్నాడు కదా బాబు! నేను చెప్పాను రూమ్‌లో వీళ్ళిద్దరూ ఉంటారు భోజనాలు అరేంజ్ చేయమని. ఇంకో తమ్ముడు రాలేదేంటంటే, వాడికేదో పనికి పిలిచారటన్నా. సడెన్‌గా మీటింగ్‌కొస్తానన్న వాడు మధ్యాహ్నానికల్లా నేను రాట్లేదు. నువ్వు వెళ్ళిపోమని మధ్యాహ్నం చెప్పాడు నాకు. పనికెళ్ళాడట అని చెప్పాడు. ఇంతకీ ఏం పని వాళ్ళది అంటే, సముద్రం మీద వేటకెళ్తారండి. ఆ వేటకెళ్ళే సహాయంగా వెళ్తారు వీళ్ళు. వలలు లాగడానికి, ఆ చేపలు పట్టుకోవడానికి సహాయం చేయడానికి వెళతారు. మీటింగ్‌కొస్తానని రెడీ అయిన వాడినండి, చేపల వేటకి పిలిచాడు ఒకతను. నిజానికి రూ. 1000 ఇస్తారట. ఒక రోజు ఎళ్ళొస్తే. కానీ ఆ రోజు నేను 2000 ఇస్తానని చెప్పాడట. నాకు దగ్గర పనివాళ్ళు లేరు. నువ్వొస్తే 2000 ఇస్తానన్నాడట. డబ్బులకి ఆశపడ్డాడు కుర్రోడు. ఎటు రావాలి అసలు నిజానికి ప్లానింగ్ ఎటుంది? మీటింగ్ రావాల్సిన వాడండి. ఆ 2000 ఇస్తానన్నాడు ఆశపడి వేటకెళ్ళాడు. ఈ కుర్రోడు మీటింగ్‌కొచ్చాడు. తెల్లవారేసరికండి ఫోన్ అండి ఏడుపండి. ఏడుపు అవతల నుంచి. ఈ కుర్రోడు రాత్రి మీటింగ్ చూసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళా రేపు తీసుకొని వస్తానన్నాడు. నా దగ్గర ఉండలేదు. ఈ వెళ్ళిపోయిన కుర్రోడు ఫోన్ చేసాడండి. గోల. ఏం జరిగింది రాత్రి అంటే, వేటకెళ్ళిన పడవండి బోల్తా పడిపోయింది. అందులో ఉన్న వాళ్ళందరూ సముద్రంలో పడిపోయారు. సుమారు ఆరుగురు సముద్రంలో పడిపోయారు. ఒక్కడు బతికాడండి బాగా ఈతొచ్చినోడు. మిగతా 5 చచ్చిపోయారు. అందులో ఈ మీటింగ్‌కి వస్తానన్న కుర్రోడు కూడా చచ్చిపోయాడు. తెల్లవారేసరికి శవమయ్యాడండి. నేనిక్కడ మాట అడుగుతానండి. మీటింగ్‌కొస్తానన్న కుర్రోడు ఆ రాత్రి మీటింగ్‌కొచ్చేసి ఉంటే చచ్చిపోయేవాడా? బతికేవాడా? బతికేవాడు. ఈ వచనం చూడండి ఎంత కరెక్ట్‌గా ఉందో. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టి, నా వాక్యం వినేవాళ్ళు వాళ్ళు ధన్యులు, వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు, వాళ్ళ మీద యెహోవా కటాక్షం ఎల్లప్పుడూ ఏవండీ ఎప్పుడు ఆయన దగ్గరికెళ్తే ఎప్పుడు మన వంక చూడండి ఆయన మనకు ప్రమాదం రానిస్తాడా? మనకేదైనా కీడు రానిస్తాడా? కాపాడుకుంటాడు గదా! కనుక నేను చెప్పేది ఒకటే 2025లో ప్రతిదినము లెక్క పెట్టుకోండి. ఏ దినాన్ని ఏం చేస్తున్నారో కౌంట్ చేసుకోండి. మీకు ఒక క్యాలెండర్ ఇచ్చాను. క్యాలెండర్ మీ అందరి దగ్గరికొచ్చిందా? ఇప్పుడొచ్చిందేమో తీసుకోండి క్యాలెండర్. మన క్యాలెండర్ వచ్చింది తీసుకోండి అందరూ. ఆ క్యాలెండర్‌లో జనవరి నెలలో 30 రోజుల్లో మీరు బైబిల్‌లో ఏమేమి చదవాలో రాయించాను. ఈ క్యాలెండర్ ఫాలో అయితే, క్యాలెండర్‌లో ఉన్నట్టుగా మీరు ఫాలో అయితే, సంవత్సరం తిరిగేసరికల్లా బైబిల్ మొత్తం చదివేస్తారు మీరు. మీకు అర్థమైందా? ఏ రోజు ఎన్ని అధ్యాయాలు చదవాలో రాయించాము దాంట్లో. ఆ ప్రకారం మీరు బైబిల్ చదివారంటే డిసెంబర్ వచ్చేలోపు మీ బైబిల్ కంప్లీట్ అయిపోద్ది. అలా ప్లాన్ చేసి క్యాలెండర్ ముద్రించాం. దయచేసి క్యాలెండర్‌లు తీసుకోండి. ఆ అధ్యాయాల ప్రకారం మీరు ప్రతిరోజు చదువుకోండి. జస్ట్ అండి ఆ క్యాలెండర్ మీరు చూస్తే అర్థమైపోద్ది. ఆ చదవడానికి మీకు 10-15 నిమిషాలు. గట్టిగా 20 నిమిషాలు పడతదంతే. రోజుకి 20 నిమిషాలు దేవుడికి కేటాయిస్తే, సంవత్సరం అయిపోయే లోపు బైబిల్ మొత్తాన్ని చదివేయొచ్చు. కనుక ఈ చక్కటి అవకాశం ప్రతిదినం లెక్క పెట్టుకోండి. ఈరోజు నేను వాక్యం చదివానా? ప్రార్థన చేశానా? దేవుడి గురించి ఎవరికైనా చెప్పానా? దేవుడి పని ఎక్కడైనా ఉంటే వెళ్ళిపోయానా? మీ షెడ్యూల్‌లు దేవుడికి అనుకూలంగా ప్లాన్ చేసుకోండి. మీ జీవితాన్ని దేవుడికి అనుకూలంగా మలుచుకోండి. మీ దినాలను దేవుడికి అనుకూలంగా మార్చుకోండి. అప్పుడే మీరు క్షేమంగా ఉంటారు. 2025 అంతా మీకు క్షేమంగా ఉంటుంది. నేను ఒకటే చెప్పాను. ఏ కొత్త సంవత్సరం అయినా అందరూ ఎలా ఉండాలని కోరుకుంటారు? క్షేమంగా ఉండాలని. క్షేమంగా ఉండాలంటే సూత్రం ఇదే. యెహోవా కటాక్షం వాళ్ళకి కలుగుతుందట. ఆయన కటాక్షం మనకి కలిగితే ఇక మనకి కీడేంటి చెప్పండి? క్షేమమే కదండీ జీవితకాలం అంతా. కనుక దినాలు లెక్కించటం నేర్చుకొని, ఆ దినాలను దేవుడి కోసం ఖర్చు పెట్టడం కూడా మనం నేర్చుకోవాలి. ఓకే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మంచి మాటలు
జ్ఞానపు సంగతులు బైబిల్లో మీరు రాయించారు. ఒకనాటి మీ కుమారుడు సేవకుడు మోషే చక్కగా దినాల గురించి లెక్కించడం మాకు నేర్పించు అని మీకు ప్రార్థించాడు. ఆ దినాలన్నీ మీ కొరకు ఆయన ఖర్చు చేశాడు. తండ్రి, మా దినాలు కూడా మేము ఎందుకు పుట్టామో, ఎందుకు గడపాలో నిర్ణయించుకొని మా దినాలను కూడా మీ యందు గడుపుటకు కృప చేయమని క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.